ఒక్కరు ఎంత సఫర్ అవుతున్నారు. ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఇంతమంది బాధపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నువ్వు చేసే పరిపాలన సరిగ్గా ఉంటే ఈ రోజు ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, జల్లలు అందరూ రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి రాకపోయేది. నీకు చేతనవ్వట్లేదు, ప్రభుత్వాన్ని నడపడం నీకు చేతనవ్వట్లేదు. పక్కకి జరిగిపోండి, వేరే సీఎం వస్తారు, మేము ఎవరినో ఒకరిని ఎన్నుకుంటాము, మా కష్టాలను మేము చెప్పుకుంటాము, ఏదో ఒక విధంగా బ్రతుకుతాము. కానీ నువ్వు వచ్చి అనవసరంగా మిడిల్ క్లాస్, లో క్లాస్ వాళ్ళ జీవితాల మీద మీరు దెబ్బ కొట్టకండి. ఎంతసేపు ఉన్నా పబ్లిక్ ని పబ్లిక్ లాగానే ఉంచండి తప్ప వాళ్ళని ఇంకా కొంచెం ఎక్కువ యుద్ధం చేసేటట్టుగా, పోరాటం చేసేటట్టుగా. ఒకప్పుడు ఆల్రెడీ పోరాటాలు చేసి ఈ తెలంగాణను తీసుకొచ్చుకున్నాము. మళ్ళీ ఇప్పుడు అనవసరంగా మీరు యుద్ధాలకి తావునివ్వకండి. నీకు భాష రాదు, నీ భార్య బిడ్డలు బాధపడితే చూడగలవా నువ్వు? నీ బాధ ఎంత, మా బాధ అంత కాదా? పిల్లలు వేసుకుని రోడ్డు మీద పడి ఎవడయ్యా మాకు ఇచ్చింది డబ్బులు? ఎవడో మా సొంత సొసైటీలో ఇల్లు ఏ గుడిసో బొడిసో కొనుక్కుని ఉంటున్నాం. ఎవడిచ్చాడు మాకు? మా పిల్లలకయ్యా బట్టలు లేకపోతే ఇచ్చాడా, చీరలు లేకపోతే ఇచ్చాడా? ఇది ఏం పరిపాలన ఇది? ఎలా పరిపాలిస్తాడు? భాష వచ్చా నీకు? మాట్లాడితే వచ్చా అసలు నీకు? ఇప్పుడు హైదరాబాద్ కాబట్టి మా కాళ్ళు అందరూ నిద్రరాత్రులు లేకుండా చేస్తున్నారు కాబట్టి ఇంత డెవలప్ చేసిన తర్వాత కూల కొడతానంటే మీరే కాదు, ఈ వయసులో మేము కష్టపడి సంపాదించిన పైసలన్నీ ఇండ్ల మీద పెట్టినాము. ఈ వయసులో మేము ఎక్కడి నుంచో డబ్బులు పోవాలి, పిల్లలందరినీ చదివించిన ఖర్చులు ఇళ్ళకే పోయాయి. మళ్ళీ మేము కూల కొడితే మేము రోడ్ల మీద పడితే మరి మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? कांग्रेस जब से आई ऐसे लगता है स्कैमग्रेस आ गई है। ये घर बसा नहीं रहे, हर किसी का घर तोड़ दे रहे हैं। आप सोचिए ये कहाँ का न्याय है? हम खाली सर कहीं लुकअप करते हैं तो बिजनेस, अपनी फैमिली, सुबह उठने से पहले कोई कहता है कि घर ही तोड़ देंगे, तो इससे बड़ा अन्याय कुछ नहीं है। బఫర్ జోన్ అని బోర్డు పెట్టండి, ఎఫ్టీఎల్ అని బోర్డు పెట్టండి, జనాలను ఎడ్యుకేట్ చేయండి, అప్పుడు కదా తెలిసేది. లేకపోతే ఒక కామన్ మ్యాన్ కి ఇది బఫర్ జోన్ అని ఎలా తెలుస్తుంది? బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేది మీరే, కూల్చేది మీరే. రేవంత్ రెడ్డి గారేమో భగవద్గీత ఇన్స్పిరేషన్ మాకు బిల్డింగ్లు కూల్చడానికి అంటారు. మరి ఏ భగవద్గీతలో చెప్పింది బ్యాగ్ లో పట్టుకొని డబ్బులు ఇచ్చి ఎమ్మెల్సీలు కొనమని? సడన్ వచ్చి ఇల్లు కాల్ చేసి సామాన్ తీసుకోవాలి, మీరు అక్కడ ఉండండి, ఎట్లుంటాం చెప్పండి? ఇట్లా చేస్తాం కదా సార్, మేము ఉండాలా సావాలా? మేమైతే మా ఇంటి వాడి కోసం మాత్రం ప్రాణాలనే వదులుతాం, కానీ ఆయన మాత్రం కూలగొట్టనీయం. ఇదే మేము చేసేది. మేము కొత్త ఇల్లు ఇప్పుడే కట్టాము, చాలా రోజులు కాలేదు. కొత్త ఇల్లు ఇట్లా మీరు మూసినది మంచి చేద్దామని మా ఇల్లు కూలిపేస్తే ఎట్లాగా? మేము ఎట్లా ఉండాలి? ఎక్కడ పోవాలి? ఎంత పరిశాని. 30 సంవత్సరాల నుండి ఇప్పుడు ఇల్లు తీసుకున్నాము. మేము 1 సంవత్సరం అయింది ఇల్లు తీసుకొని, కొత్త ఇల్లు. అన్ని అనుమతులతోనే మేము ఇల్లు కట్టాము, లేకపోతే ఎందుకు కడతాం? గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, మేము అన్ని కడుతున్నాం, ట్యాక్స్ కడుతున్నాం, నల్ల బిల్లులు కడుతున్నాం. పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే మేము కట్టిండు కదా ఇల్లు. ఇవన్నీ విని మాకు బాగా టెన్షన్గా ఉంది. మాకు ఎప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతామో మీకు అర్థం, అట్లా అయిపోయింది మాకు. रिटायरमेंट हो करके जितना पैसा था हमारा पूरा रिटायरमेंट का पैसा लगा दिया। हमने एक एक पैसा अपना उसमें लगा दिया, पूरे अपने जीवन की कमाई पूरी हमारे आदमी की लगा दी, सारे कष्ट उठा करके। और आज हमने नहीं सोचा था कि हमारा घर से हम बेघर हो जाएंगे। 30 ఏళ్ళు పోటుంటున్నాం, నీళ్ళు రాలే ఏం రాలే, కష్టం చేసుకొని బతుకుతున్నాం. ఇప్పుడు ఆ కష్టం చేసుకోకుండా ఆయనతో ఒక రెక్కలు లేకుండా చేసినాం. ఇప్పుడు ఏం కష్టం చేసుకొని బతకాలి? ఉన్న ఇండ్లు పోయినాక మేము ఎట్లా బతకాలి చెప్పండి మీరే? మేము ఇప్పుడు చేసుకొని చేత కాకుండా ఆయన చేసి ఉన్న కాడికి ఇంత ఇల్లు ఉంది అనుకొని ఆశనే ఉన్నాం. ఊళ్ళో ఉంటే ఉన్న భూమే, ఇక్కడ ఉన్న ఇల్లువే, ఇంకా ఊకే మోర్లేసి మమ్మల్ని మూసిపెట్టాను. ఇంకా మాకేమొద్దు. हम लोग बहुत मुश्किल से घर बना के हम लोग रह रहे सर, बहुत परेशान है सर, सब लोग बहुत परेशान है वहाँ पर। हम लोग सब जने वहाँ पर सो रहे नहीं सर, 5-6 दिन से खाना नहीं है।